గవర్నర్ తో కూటమి నేతల భేటీ ముగిసింది. సభా నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నట్టు లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. పురంధేశ్వరి, నాదెండ్ల, అచ్చెన్నాయుడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. గవర్నర్ తో కూటమి నేతల భేటీ ముగిసింది. సభా నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నట్టుగా లేఖను గవర్నర్ కు సమర్పించారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఉదయం 11 గంటలకి ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, 3 పార్టీలు శాసనసభ్యులందరం కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యాం. సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి 3 పార్టీల నాయకులు వెళ్ళి కలిసాం. ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. This morning at around 11 o'clock, the 3 parties, Bharatiya Janata Party, Telugu Desam and Janasena had actually called for a meeting, and we had an NDA meeting this morning at 11, wherein Shri Chandrababu Naidu ji was elected as the NDA assembly leader, and we have just come to the governor and submitted a request letter to him that he should invite Shri Chandrababu Naidu ji to form the government immediately, for which the governor has responded, and he said that following the due procedures we will immediately call Shri Chandrababu Naidu ji to form the government. That may be any time today when he will invite, and tomorrow, as we all know, the swearing in ceremony will happen in the morning at around 11:30. కూటమి నేతలు గవర్నర్ ను కలిశారు. సభానాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నట్టు లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు. ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎప్పుడు ఆహ్వానిస్తారు? సో ఈరోజు దాదాపు 2 గంటల లోపులోనే పూర్తిగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎన్డీఏ కూటమికి సంబంధించి శాసనసభ పక్ష నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు 164 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పటికే గవర్నర్కి అందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఇటు అచ్చెన్నాయుడు, అలాగే జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, అలాగే ఇప్పటికే 164 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమికి సంబంధించి శాసనసభ పక్ష నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి, అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గవర్నర్ను కోరినటువంటి నేపథ్యంలో గవర్నర్ అందుకు సుముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే ఇటు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తాను అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారంతా కూడా అక్కడికి ఏకగ్రీవ తీర్మానానికి సంబంధించిన పత్రాన్ని అందించి విందిరిగారు. దాదాపు ఈరోజు ఉదయం 164 మంది ఎమ్మెల్యేలతోటి శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ శాసనసభ పక్ష సమావేశంలో నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో రేపు ఆయన ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం ఉన్నటువంటి అందుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా గవర్నర్కు అందించారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఏ నిమిషమైనా కూడా చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు ఇటు ఆహ్వానించేటటువంటి అవకాశం ఉంది. అనంతరం రేపు ఉదయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. ఇప్పటికే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు సంబంధించి ఉమ్మడిగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇప్పటికే ప్రతిపాదించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరోవైపు ఇప్పటికే ఇటు జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిగా మార్గం సుగమం అయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రైట్ వసంత్.